మణిపూర్‌లో మల్లా చెలరేగిన మంటలు. అసలు నిప్పులా నింగికెగిసిగుతున్న మణిపూర్ అల్లర్లలో మంటలు. అయితే ఈ మణిపూర్ అల్లర్ల ఎనుక కారణమేంది? ఈ ఘర్షణలకు మధ్య రీజన్స్ ఏందనేది ఇక్కడ వీడియోలో తెలుసుకుందాం. అయితే మణిపూర్‌లో దాదాపు 124 తెగలుంటాయి. అందులో కూకీలు, మేటీలు, నాగు ఇలాంటి దాదాపుగా 124 ట్రైబల్స్ కొండ ప్రాంతాల్లో, లోయ ప్రాంతాల్లో జీవిస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ముఖ్యంగా ఘర్షణ జరిగేది మేటీలు అండ్ కూకీలకు మధ్యన ఘర్షణ అనేది జరుగుతున్నది. అయితే ఇక్కడ మేటీలేమో మణిపూర్ లోయ ప్రాంతంలో జీవిస్తూ ఉంటే కూకీలేమో కొండ ప్రాంతాలపైన నివసిస్తున్నారు. ఈ కూకీలకు ఎస్టీ హోదా వచ్చిందన్నమాట. ఆల్రెడీ ఎస్టీ హోదా కలిగిన కూకీలు తమకు ప్రత్యేక పరిపాలన కావాలని కూకీలు ఆరాట పడుతుంటే మేటీలేమో మాకు ఎస్టీ హోదా కావాలని చెప్పి వాళ్ళు ఘర్షణలకు అనేది తెరలేపుతున్నారన్నమాట. అయితే ఇక్కడ ఈ కూకీలు అనేవాళ్ళు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి వచ్చారో 17వ శతాబ్దం నుంచి ఈ కూకీలు అనేవాళ్ళు మయన్మార్ నుంచి మణిపూర్లోకి అక్రమంగా చొరబడి జీవిస్తున్నారని చెప్పి మేటీల యొక్క ప్రతిపాదన అన్నమాట. అయితే అప్పుడు అక్రమంగా బర్మా నుంచి వచ్చిన ఈ కూకీలు 1949 నుండి బర్మా నుంచి ఇండియాకి చాలామంది అంటే మణిపూర్కి చాలామంది కూకీలు వచ్చి సెటిల్ అయ్యిండ్రు అనమాట అక్రమంగా. ఈ కొండ ప్రాంతాల్లో వీళ్ళందరూ స్థిరపడ్డారు. అయితే 1951 ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మణిపూర్లో గల కొన్ని సంస్థలు ఏం చేశారంటే బర్మా నుంచి మణిపూర్కి చాలామంది అక్రమంగా వచ్చి స్థిరపడుతున్నారు, వాళ్ళందరినీ వెంటనే తరిమి కొట్టాలని చెప్పి ధర్నాకు అనేది దిగింది. సో దీనిలోనే భాగంగా ప్రభుత్వాలు ఏం చేసినాయంటే మణిపూర్లో ఎవరైతే అక్రమ చొరబాటు వాళ్ళు ఉన్నారో వాళ్ళని రిజర్వ్ ఫారెస్ట్ నుంచి తరిమి వేయడానికి చర్యలు అనేది చేపట్టింది. ఈ చర్యల్లోనే భాగంగా ఇప్పుడు ఇలా చర్యలు చేపడితే కూకీలు కొండ ప్రాంతంలో నివసించరు కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని కూకీలు ఈ ఘర్షణలకు కారణమయ్యారనమాట. సో ఈ చర్యల వల్ల కూకీలు తమను ఉన్న స్థానాన్ని కోల్పోతామని భయపడి ఇక్కడ మేటీలకి కూకీలకి మధ్యన సంఘర్షణ అనేది జరుగుతుందన్నమాట. ఈ సంఘర్షణలో చాలామంది చనిపోవడం, తగలబడడం, అసలు వ్యవస్థ అనేది విధ్వంసం కావడం ఉంది. ఇక్కడ మరి ఏ ప్రభుత్వం అయినా ఇక్కడ ఈ చర్యలను ఎందుకు అంచలేకపోతుంది, ఇక్కడ మంటలు చెలరేగే ప్రాంతంలో శాంతిని ఎందుకు నెలకొల్పోతుందని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు శాంతి కావాలని అనుకున్నప్పుడు మరి అదే శాంతిని మణిపూర్లో ఎందుకు తీసుకొస్తలేదని చెప్పి విమర్శకులు నెట్టింట